ఈ లోకములో దేవుడు నీకిచ్చినది చిన్న రూపము. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీకు ఇవ్వబోయేది ఆత్మ సంబంధమైన ఒక పెద్ద రూపము. ఒక చింత పిక్కలగైతే చిన్నదిగా ఉంటుందో, చావు తరువాత అది మట్టిలో పడి తర్వాత ఎంత పెద్ద భారీ రూపముగా అది లేచిపోతుందో, నీవు అంతే, నేను అంతే, యేసు అంతే. అలాంటి రూపము లోపల ఉన్న నీ ఆత్మకు రాబోతుంది. అది బ్రతుకు, అది జీవితం, అది నువ్వు అనుభవించబోయేది, అది దేవుడిచ్చేది. మా ప్రభువు నమ్ముకొని రోగాలు పోతాయి. అదేం పోతుంది? కడుపు తెగిపోద్ది. ఇంకా పిల్ల పుట్టేస్తారు. 60 తర్వాత మరి పుట్టరు. సంగతి ఏంటి? 50 వస్తే షుగరు. ఏ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి? అవదా ఏంటి? క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ ఉండవా? క్రైస్తవులకి ఏంటి, ఎవరికైతే ఏంటి, మానవ జీవితం ఎత్తితే వయసు పెరుగుతున్న కొలితే అన్నీ అయిపోతాయి. అంటే బాబు పోతావు పోతావు పోతావు, కొంచెం సెట్ అవ్వు అని రోగాలు వస్తున్నాయి మనకి. అప్పుడు మనకు అర్థమైపోవాలి, చివరికి చిరాకు వచ్చి ఇంకెందుకు లేక మరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనిపించాలి, దేవుడిని చూడాలనిపించాలి. అది